వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము సికింద్రాబాద్లో ఉన్న గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఎట్టకేలకు 3 రోజులకు మరి ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్లో అజయ్ మృతదేహం అయితే లభ్యం కావడం కూడా జరిగింది. ఎందుకంటే 3 రోజులు వెతికితే కానీ ఈరోజు సాయంత్రము మరి 6 గంటల సమయంలో కూడా మరి తన మృతదేహం వెలుగులోకి వచ్చినట్టుగా గుర్తించారు రెస్క్యూ టీమ్ అయితే. కానీ బాధాకరమైన విషయం ఏంది అని అంటే కూడా అక్కడ బోట్లు కాలుతున్న సమయంలో పాపము అజయ్ తను ప్రాణాన్ని రక్షించుకునే ఇదిలోనే తను నీళ్లలోకి దూకినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఎవరు స్పందించలేని పరిస్థితి ఏర్పడ్డది మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన జరిగి కూడా 3 రోజులు పూర్తి కావస్తుంటే ఇప్పటి వరకు అక్కడ ట్యాంక్ బండ్ వద్దకు కానీ అలాగే ఇప్పుడు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తుల దగ్గరికి కానీ ఏ ప్రభుత్వ నాయకుడు ప్రతిపక్షాల నాయకుడు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి పలకరించింది లేదు. ఎక్కువ అంటే రిస్క్ తీసుకొని అంటే అంత హుటాహుటిన కూడా తగిన చర్యలు తీసుకొని తొందరగా తనని రక్షించలేకపోయారని కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే తనతోటి వ్యక్తులు కూడా స్నేహితులు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అజయ్ ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు ఒక హోప్తో అక్కడ కూర్చొని ఉన్నారు. ట్యాంక్ బండ్ వద్దనే కూర్చొని ఉన్నారు. కానీ ఇప్పుడు తన కొడుకు ఒక శవంలా తేలేసరికి కూడా మరి ఏ తల్లిదండ్రులు కూడా భరించలేని బాధను వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేసుకుంటూ రోధిస్తున్నారు. ఎందుకంటే బీటెక్ చదువుతున్న కొడుకు రేపటి నాడు ఉద్యోగం చేసుకొని తను ఒక స్థాయికి ఎదిగి కూడా మాకు ఇంత చూసుకుంటాడని ఏ తల్లిదండ్రులైనా భావిస్తారు. కానీ ఈరోజు ఒక విఘాత శవంలా కూడా మిగలడం అనేది ఎవరు కూడా భరించలేని విషయం అది. అందుకు మరి ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడ్డది. అందరూ ఊహించినట్టుగా మరి అజయ్ మాత్రం ఈరోజు మాత్రం మృత్యువాత పడి ఇక్కడ మనకు తేలడం కూడా జరిగింది. అంటే ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. 6 గంటల సమయంలో హుస్సేన్ సాగర్లో తన బాడీని వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు మరి ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పటి వరకు వాళ్ళెవ్వరు కూడా ఒలకడం లేదు, పలకడం లేదు, ఇప్పటి వరకు స్పందించలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ఏంది ఇంత దీనస్థితికి దిగజారిపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో? మాకు ఎవరు చూసుకుంటారు, ఎవరు అండ అవుతారు, ఎవరు ధైర్యం చెప్పగలరు, మాకు ఎవరు న్యాయం జరిపిస్తారు, ఈరోజు నా కొడుకుని ఎవరు తీసుకొస్తారు? ఎందుకంటే అక్కడ కార్యక్రమం జరిపించడము తప్పని మేము అనట్లేదు, కానీ తగిన చర్యలు తీసుకోవాలి. ఒక మనిషికి ఈ ఆపద కలిగింది, ఇలాంటి స్థితిలో తను అక్కడ పడిపోయాడు అన్నప్పుడు వెంటనే చర్యలు చేపట్టుంటే ఈరోజు నా కొడుకు బతికేవాడు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు చర్యలు కరెక్ట్గా చేయలేదు కాబట్టి నా కొడుకు బతికి బయట పడలేక ఈరోజు ఒక విగత జీవిగా బయట మా కళ్ళ ముందు చూస్తున్నామని వాళ్ళు రోధిస్తున్నారు. మరికొద్ది కాసేపట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ గాంధీ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. వాళ్ళు చేరుకున్న తర్వాత కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము అసలు ఆ వెలికి తీసే సమయంలోనే ఎలాంటి ఇదిలో పరిస్థితుల్లో తన కొడుకును చూసుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ బంధువులు కూడా కొంతమంది వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు రోధిస్తున్నారు. ఎందుకంటే చేతికి ఎదిగిన కొడుకు, చెట్టంత కొడుకు ఈ రోజున లేకుండా పోయాడనే బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధలోనే వాళ్ళు రోధిస్తూ కూడా కడుపు కోత మిగిలిపోయింది అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. అందుకు వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు కూడా అబ్బాయికి ఫ్రెండ్సేనండి? లేదా? ఓకే. ఇక్కడ మాత్రం వాళ్ళ పేరెంట్స్ మరికొద్ది కాసేపట్లో రాబోతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దెబ్బలు తాకలే, ముఖం మంచిగా ఉంది, కాజాలు మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. నిలువుని స్థానం చూపించింది, వాళ్ళకి అప్సలగా ఉండాలి, మంచిగా చూపించారు. రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి ఆడనే 3 రోజుల వరకు. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, నేను మధ్యాహ్నం 1 గంటల దాకా ఇక్కడే ఉన్న సార్ వాళ్ళతో నేను కూడా చూశాను. మరి అక్కడ అప్పటి వరకు కూడా దొరకలేదు. అంటే మీకు అజయ్ అక్కడే ఉన్నాడని ఎన్ని గంటలకు చెప్పారు సార్? ఇప్పుడు మృతదేహం లభ్యమైంది అని చెప్పేసి ఎన్ని గంటలకు చెప్పారు? 6:14 నిమిషాలకి దొరికింది అని చెప్పారు. కానీ మాకు ముఖం కూడా చూడనివ్వలేదు, కన్నా తల్లిని కూడా చూడనివ్వలేదు. సంజీవయ్య పార్క్ కాడికి తీసుకెళ్తున్నాము, అక్కడికి రండి అన్నారు. అక్కడికి వచ్చేసరికి అక్కడ కూడా చూపించకుండా గాంధీకి తీసుకొచ్చేసారు. అంటే ఇప్పుడు మీరు 2 రోజులుగా కూడా అక్కడే ఉన్నారు కదా సార్. అప్పటిదాకా కూడా మీరు కూడా అదే ఆ వాతావరణంలో ఉన్నారు, మీ ముందే వెతుకుతున్నారు, చేస్తున్నారు. అంటే మీ బాబుని అంటే నేను ఇలా అడగకూడదు, తెలుసుకుందామని అడుగుతున్నాను సార్. అంటే ఏ ప్లేస్లో ఎలాంటి పరిస్థితుల్లో దొరికాడు సార్? అంటే
తను, ఎందుకంటే అన్ని మిషన్లు పెట్టారు సార్, రోజులుగా వెతుకుతున్నామన్నారు. కానీ ఎక్కడ ఎందుకు అంత లోతుగా వెళ్ళాల్సిన పరిస్థితి? ఈత రాదా ఎట్లా? ఈత రాదు మేడం. ఈత రాదు బాబుకి, ఈత రాదు కానీ ఆ ముక్కులకి అంత రక్తం వస్తుంది. పోనీ ఈ వార్త తెలిసినాక ఎవరన్నా వచ్చారా సార్ నాయకులు అక్కడికి? ఎవ్వరు రాలేమో, ఎవరు అధికారులు రాలే, ఏ నాయకుడు రాలేదు. తెలిసినాక కూడా తీసినాక కూడా ఎవరు రారు, ఇప్పుడు కూడా ఎవరు రాలే, ఎవరు రాలే. మరి మీరు ఎలాంటి, అంటే మీరు మిమ్మల్ని అడగొద్దు సార్, మిమ్మల్ని అడుగుతున్నా, ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు సార్? ఈ కష్టపడి పిల్లగాడు మంచిగా బీటెక్ వరకు పిల్లల్ని మంచిగా చదివిపించిండు, బీటెక్ పాస్ అయ్యిండు. ఇప్పుడు ఇటు అనుకోని విధంగా ఇట్లా జరిగింది కాబట్టి ఈ కుటుంబానికి ఏమైనా నష్టపరిహారము ప్రకటించాలని కోరుకుంటున్నామండి. వాళ్ళ ఫౌండేషన్, అది భారత్ మాత ఫౌండేషన్ వాళ్ళు చేసారు, వాళ్ళు చేయగానే ఇది అయింది. అందుకని వాళ్ళు ఏమైనా మన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. మనతో పాటు మరి ఇక్కడ వాళ్ళ సంబంధికులు, కుటుంబీకులు కూడా ఉన్నారు. ఎందుకంటే మరి 3 రోజులుగా కూడా అక్కడ రెస్క్యూ టీం కూడా వెతుకుతున్నాం అన్నారు, కానీ మరి మాకు న్యాయం అయితే జరగలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా, అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరి అజయ్ ఎక్కడో ఓ చోట సురక్షితంగా ఉంటాడు అని ఎంతో కొంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ రోజు తను ఒక మృతదేహంగా బయటికి వాళ్ళ కళ్ళ ముందు కనిపించేసరికి ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చాలా ఆందోళనకు కూడా గురవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మరి ఎలాంటి నాయకులు కూడా మాకు ధైర్యం చెప్పలేదు, మాకు స్పందించలేదు అని అలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమంటారో తెలుసుకుందాము. సార్, మరి 1 గంటల వరకు కూడా మేము అక్కడే ఉన్నాము, మేము కూడా చూసాము అక్కడ పరిస్థితులు. అక్కడ వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు అని చెప్పేసి మీరు అక్కడ అండగా ఉన్నారు. కానీ అప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు అక్కడికి రాలేదు, ఏ లీడర్లు కూడా అక్కడికి రాని పరిస్థితి మేము కూడా చూసాం సార్. కానీ అప్పటి వరకు కూడా అజయ్ ఆజుకి తెలియలేదు. కానీ ఎన్ని గంటలకు తన బాడీ ఉంది అని చెప్పారు, ఎవరు చెప్పారు సార్? ఎందుకంటే ఇప్పుడు మేము నియర్ అబౌట్ 6:30 ప్రాంతంలో అట్లా వచ్చిందని చెప్పారు. చెప్పిందని చూద్దామని వరకల్లా మళ్ళీ అక్కడ సంజయ్ పార్క్ అన్నారు, అక్కడ వెళ్ళాం. అక్కడ వెళ్ళిన అంబులెన్స్ తీసుకుని ఇంకోటి గిట్కెళ్ళి పక్కకి వెళ్ళిపోయారు. అట్లా చేసి కన్ఫ్యూజ్ చేస్తారు మేడం. అసలు ఇలా వచ్చినటువంటి దాదాపు 200 మంది అసలు వాళ్ళ కుటుంబీకులే, బయట వ్యక్తులు అస్సలు కాదు. మనుమలు మునిమన్లు మొత్తం ఉన్నటువంటి ఆ నాగారం గ్రామాల ప్రజలందరూ వచ్చారు, కుటుంబీకులు వచ్చారు. వచ్చినప్పుడు కూడా ముఖం కూడా ఇప్పటిదాకా చూపించలేదు. ఆ తండ్రులు ఇప్పుడు చూపించారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా చూడలేదు. నాన్న చూశాడు కానీ తల్లి చూడలేదు. ఇంకా తల్లికి లేట్ అయింది. ఆ విధంగా జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భారత మాత ఫౌండేషన్ వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు, సంతోషిస్తాం. మీరు కానీ మీకు క్రాకర్స్ కాల్చడానికి మీకు పర్మిషన్ లేని సంగతి తెలుసు. అదే కిషన్ రెడ్డి గారు వచ్చారు, గవర్నర్ గారు వచ్చారు, కరెక్టే. మీరు చేసిన మన కార్యక్రమాన్ని గౌరవిస్తున్నాం. కానీ మీరు ఎవరో క్షతగాత్రమైన పరామర్శించారని చెప్పి మేము టీవీలలో చూస్తాము. ఒక మనిషే గలంతాయి వాళ్ళ కుటుంబము అరణ్యమైన ఘోష అనుభవిస్తుంటే మీరు మీ వ్యక్తి ద్వారా, మీ కార్యకర్తల ద్వారా మీరు వచ్చి పరామర్శించవలసిన అవసరం ఉంది కదా. ఇది పక్క పెట్ట ఈ తెలంగాణ ప్రభుత్వానికి కూతవేట దూరంలో సచివాలయం ఉంది. తెల్లాలు వేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇవన్నీ వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంత గోల చేసి ఇంత మీడియా ద్వారా సమాచారం పోతున్నా కేంద్ర మంత్రి కూడా రాకపోవడం ఏంటంటే ఇది. అదేవిధంగా అల్లు అర్జున్ కేసు ఎత్తైందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలా, భారత మాత ఫౌండేషన్ కేసు పెట్టాలా, ఈ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. వాళ్ళ డొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అటో నడుపుకొని పోతారు. 3 పిల్లలు, 2 కొడుకులు, ఒక పిల్ల. బీటెక్ ఎదిగినటువంటి కొడుకు, బీటెక్ చదివి 22 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి చూడొచ్చు మరి గాంధీ ఆసుపత్రి దగ్గర పరిస్థితి మాత్రము. ఎందుకంటే మరి చేతికి ఎదిగిన కొడుకు ఈరోజు తన కన్ను మూసి ఒక మృతదేహం లాగా కనిపించడం అనేది ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఓర్చుకోలేని పరిస్థితి కూడా. ఎందుకంటే వాళ్ళ కడుపు కోత చూడలేకపోతున్నాము. ఎంత ఉద్రిక్తంగా మారిందో, వాళ్ళు ఎంత ఆందోళనకు రోధిస్తున్నారో కూడా చూస్తున్నాము. ఎందుకంటే మరి చేతికి ఎదిగిన కొడుకు కదా, తను బీటెక్ చదువుతున్న వ్యక్తి. వాళ్ళ నాన్న మరి ఆటో నడిపించుకుంటూ ఆటో డ్రైవర్గా చేసుకుంటున్నాడు. వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. అలాంటిది మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వం స్పందించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము భరతమాత మహాఆరతి సందర్భంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము తక్షణమే స్పందించాలి కూడా, మాకు న్యాయం జరిపించాలి. నా కొడుకుని ఈరోజు పొట్టన పెట్టుకున్న పరిస్థితి కూడా అక్కడ ఏర్పడ్డది. కాబట్టి కనీసము ఏ నాయకుడైనా స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రతిపక్షాలైనా
ఎవరైనా సరే మాకు అండగా నిలబడాలి ఈ రోజున అని కూడా వాళ్ళు రోధిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు కోరుకునే కోరికలో కూడా న్యాయం ఉందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు 7 మంది అక్కడ గాయపడ్డది. ఈ రోజు అజయ్ అనే వ్యక్తి ఒక మృతదేహం లాగా హుస్సేన్ సాగర్లో తేలడం కూడా జరిగింది. అది చాలా బాధాకరమైన విషయము అని చెప్పుకోవచ్చు. 80% కాలాడు, ట్రీట్మెంట్ చేయిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తిని కూడా అన్నారు. కానీ అతను కూడా చనిపోవడం కూడా జరిగింది. అంటే దీని అంతటికీ కారణం కూడా మరి ప్రభుత్వమే భరించుకోవాలని కూడా మేము హిట్టిటీ ద్వారా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం కాబట్టే ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఆ తల్లిదండ్రుల రోదనను చూసైనా మరి రేపు పొద్దున ఎవరు స్పందించబోతున్నారు, ఏ ప్రభుత్వాలు స్పందించబోతున్నాయి, ఏ నాయకులు స్పందించబోతున్నారు, ఎలాంటి న్యాయం జరిపించబోతున్నారని వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ రఘుతో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.